ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ ఎపిసోడ్ 3. మనలో అందరికీ లైఫ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మరి ముఖ్యంగా కొంతమంది యవ్వనస్తులు వారి జీవితాల్లో కొన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వలేని అనుకుంటారో చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఈవెన్చువల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. మా డాడీ చనిపోయిన తర్వాత అప్పటికే అరౌండ్ 1 year వరకు డిప్రెషన్ లో ఉండిపోయిన నేను ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేస్తే బాగుండు అని ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉండేదాన్ని. అప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారని తెలిసింది. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను అనుకున్నది ఒకటి, ఆ ఇంటర్వ్యూలో జరిగింది ఒకటి. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కాసేపు డిస్కస్ చేసుకుని వచ్చి నేను మీకు ఎట్లాంటి టీచింగ్ ఫ్యాకల్టీ పోస్ట్ ఇవ్వలేను కానీ ఐ గెస్ యు ఆర్ క్వాలిఫైడ్ టు బి ఆ రిసెప్షనిస్ట్ అన్నారు. రిసెప్షనిస్ట్ వినగానే కొంచెం నాకు డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఇంకా చేసేదాని లేక సర్లే ఏదైతే ఏముంది ప్రస్తుతానికి ఏదో ఉద్యోగం కావాలి కదా మనకి, సర్లే రిసెప్షనిస్ట్ కూడా ఓకే మ్యామ్ అని చెప్పి నేను వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లాస్ట్ లో అన్నమాట ఏంటంటే ఇది మీకు ఫైనల్ ఇంటర్వ్యూ కాదండి, ఏజిఎం గారు ఉంటారు, ఏజిఎం గారి దగ్గర మీరు మళ్ళీ అక్కడ కూడా క్వాలిఫై అయితేనే మీకు రిసెప్షనిస్ట్ పోస్ట్ వస్తుంది అనగానే నేను అనుకున్నా, నేను ఇంత ప్రిపరేషన్ తో వస్తేనే వీళ్ళు నాకు రిసెప్షనిస్ట్ ఇచ్చారు, నేను ఏజిఎం గారి దగ్గరికి వెళ్తే రిసెప్షనిస్ట్ కాదు కదా ఇంకేది ఎవరు పంపించేస్తారు అని అనుకున్నా. అదే రోజు ఆఫ్టర్నూన్ ఏజిఎం గారితో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంటర్వ్యూ జరుగుతుంది, సార్ మాట్లాడుతున్నారు, నేను మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ ఉన్నాను. జస్ట్ టు ప్రూవ్ దట్ నేను రిసెప్షనిస్ట్ కైనా అట్లీస్ట్ ఫర్ దట్ పొజిషన్ అండ్ ఫిట్ అని నేను మాట్లాడుతూ ఉన్నా. ట్రస్ట్ మీ, గాడ్ హ్యాస్ టర్న్ ద ఎంటైర్ టేబుల్. జరిగింది ఏంటి తెలుసా, ఆయన నాతో కాసేపు కాన్వర్జేషన్ చేసిన తర్వాత ఆయనకు అనిపించిందంట నేను రిసెప్షనిస్ట్ కాదు, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా కాదు, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా టీచ్ చేసే ట్రైనర్ గా ఉంటే బాగుంటదని ఏజిఎం గారికి ఆయన మనసులో అనిపించిందంట. ఇమీడియట్ గా ఏజిఎం సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ హెడ్ కి కాల్ చేసి ఐ హావ్ అ యంగ్ గర్ల్ విత్ మీ, తను ఎలాగైనా మీ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేయండి, మెయిన్ బ్రాంచెస్ లో తను పని చేస్తుందని నా ముందే ఒక చిన్న ఇంటర్వ్యూతో నా గురించి కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటే నేను అస్సలు నమ్మలేకపోయాను. ఇది జరిగిన 2 weeks లోనే వాళ్ళని జాయిన్ చేసుకున్నారు. పిల్లలకి పెద్దలకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, వాటి అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. నా మనసులో ఉన్న డిప్రెషన్ ఏదైతే యాంగ్జైటీ ఉండిందో మెల్లగా వాటి నుంచి నేను హీల్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం ప్లాన్ చేసుకున్నట్టు జరగదు. మనం కావాలనుకునేవి మనకి సంతోషాన్ని ఇస్తాయని మనం అనుకుంటాం, కానీ దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాటికన్నా కాదు. ప్రతిసారి దేవా నాకు ఇది కావాలి అది కావాలి, దేవా నాకు ఇది ఎందుకు చేయలేదు అది ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ చేయకుండా కొన్నిసార్లు ప్రభా నువ్వేమనుకుంటున్నావు, నీకేమి ఇవ్వాలనిపిస్తుంది అని అడిగితే కూడా బాగుంటుంది. మీరు అనుకున్నట్టు జరగలేనప్పుడు, మీ మనసు చాలా వేదనకి గురైనప్పుడు, అది నాకన్నా నా జీవితాన్ని నా దేవుడు ఇంకా బాగా మలుస్తాడు కదా అని ఒక రీఅష్యూరెన్స్ ని మీ హృదయానికి ఇచ్చి చూడండి. మునిపెన్నడులో మీ మనశ్శాంతిని మీరు అనుభవిస్తారు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ ఎపిసోడ్ 4. పోయిన ఎపిసోడ్స్ లో మనం బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మన మైండ్ సెట్స్ ఎలా ఉండాలనే విషయం గురించి నేర్చుకున్నాం కదా. ఈ ఎపిసోడ్ లో మనం యుద్ధాలు చేస్తున్నప్పుడు, ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్ లో ఎంటర్ అయిపోయినప్పుడు మన మైండ్ సెట్ ని మనం ఎలా ట్యూన్ చేసుకోవాలి అనే విషయం గురించి నేర్చుకున్నాం. మానసిక పోరాటాలు పోరాడేటప్పుడు చాలా మంది వైఖరి ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు యుద్ధం ముగిసిపోతుందా, ఎప్పుడెప్పుడు సమస్య తీరిపోతుందా, ఎప్పుడెప్పుడు ఊపిరి పీల్చుకుందామా అన్నట్టు ఉంటారు. కానీ మనం మిస్ అయ్యే చిన్న లాజిక్ ఏంటో చెప్పనా, ప్రతి యుద్ధం మనల్ని గెలిపించడానికి ఉండదు. కొన్ని యుద్ధాలు మన చేతులకు నైపుణ్యాన్ని నేర్పించడానికి, మన దేవునికి దగ్గర చేయడానికి, మనం వెళ్లే బాటను సరిచేయడానికి కూడా ఉంటాయి. అయితే ఈ యుద్ధాల్లో ఓడిపోవడం చాలా సహజం. 2 వారాల కిందట జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ని నేను మీతో పంచుకుంటాను. ఇంటికి వర్క్ ప్లేస్ కి మధ్యలో 24 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో ఎవ్రీడే లాగే ఆ రోజు కూడా నేను నా వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. చాలా టయర్డ్ అనిపించింది ఆ రోజు నాకు. సో ఇంటికి నేను ట్రావెల్ చేయలేనేమో అనిపించింది. ఇట్లా నా దగ్గర ఒక మ్యాజికల్ పవర్ ఏదన్నా ఉంటే బాగున్నాం, ఇట్లా చిటికేస్తే వెళ్ళి ఇంట్లో ప్రత్యక్షం అయితే బాగున్నాం అని అనిపించింది. చేసేదేం లేక ఆటోలో కూర్చున్నా, పాటలు వింటున్నా, ఎప్పుడెప్పుడు ఇల్లు వచ్చేస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నా. అందులో నాకు ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి. నా అధికారి కాల్ చేసి అమ్మా రేపు ఆఫీస్ లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని మీటింగ్ గురించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇంకా కాల్ ఎండ్ అయిపోగానే ఎట్లాగో ఆటోలో నేను ఖాళీగానే ఉన్నాను కాబట్టి వెంటనే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఓకే రేపు మీటింగ్ కి ఈ ఫైల్స్ అవసరం ఉంటుంది అని గబగబా నేను ఒక దగ్గర అన్ని రాసుకోవడం జరిగింది. ఆ పని చేస్తున్నంతసేపు నాకు టైం తెలియలేదు. ఒక్కసారి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా అని మళ్ళీ ఆలోచించడం మొదలు పెట్టాను. అంతలో ఏం జరిగిందంటే
మా ఆటో వెళ్తుంటే మా పక్క నుంచి ఒక అంబులెన్స్ వెళ్ళిందనమాట. అంబులెన్స్ ఉన్న వ్యక్తి ఎవరో మనకి తెలియదు, వాళ్ళ మెడికల్ కండిషన్ ఎంత వర్స్ట్ గా ఉందో మనకు తెలియదు. కానీ నాకు కలిగిన ప్రేరేపణ వల్ల నేను ఇంకాస్త ఎక్కువసేపు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఆ ప్రార్థన అయ్యేసరికి మా ఇల్లు వచ్చేసింది, నేను దిగిపోయాను. కొన్నిసార్లు మనం పోరాడే పోరాటాలు కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతానే ఉంటాయి. ఈ ప్రాసెస్ లో అలసిపోవడం సహజం, ఆగిపోవాలనుకోవడం మరీ సహజం. అలాంటి భారభరితమైన పోరాటాలు పోరాడే వాళ్ళు మీరు కూడా ఒకరా? అయితే దేవుడి రోజు మీతోనే మాట్లాడుతున్నాడు. చాలా అలసిపోయిన నాకు ఆ 24 కిలోమీటర్ల జర్నీ మధ్యలోనే నాకు ఎంతో నేర్పించి నన్ను ఇంకొకరికి ఆశీర్వాదంగా మార్చగలిగినప్పుడు మీలో కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి సతమతమైపోయి కొన్ని పోరాటాలు పోరాడుతున్నారు. ఈ జర్నీలో మీరు కూడా గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకునే ఉంటారు కదా. కొంతమందికైనా ఆశీర్వాదకరంగా మారే ఉంటారు కదా. మరి దేవునిచ్చి ఆశీర్వదింపబడినప్పుడు వచ్చేంత ఆనందం నాశనానికి నడిపే మన ఆలోచనలు ఆపి మనకి పాఠాలు నేర్పించి సరైన మార్గంలో మనల్ని పెట్టినప్పుడు మనకి ఎందుకు కలగదు? యుద్ధాలు గెలవడానికి చేయొద్దు, నేర్చుకోవడానికి చేయండి. అప్పుడు యుద్ధాల్లో అనిపించవు, పాఠాల్లో అనిపిస్తాయి. ఎప్పుడైతే మన పాఠాన్ని మనం పూర్తిగా నేర్చుకుంటామో దేవుడే మన యుద్ధాన్ని గెలిపిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ.